వేకువనే వాక్య ధ్యానం వినిచిన మీ అందరికీ బేతేలు పరిచర్ల తరపున మా వందనములు. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము. ఆ కాలమందు యెహోవా, మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను నీవు చెక్కుకొని కొండ ఎక్కి నా యొద్దకు రమ్ము, మరియు నీ ఒక కర్ర మందసమును చేసుకొనవలెను. నీవు పగులగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకల మీద వ్రాసిన తరువాత నీవు ఆ మందసంలో వాటిని ఉంచుకొనవలనని నాతో చెప్పెను. కాబట్టి నేను తుమ్మకర్రతో ఒక మందసమును చేయించి మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను చెక్కి ఆ 2 పలకలను చేత పట్టుకొని కొండ ఎక్కితిని. ఆ సమాజ దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి తాను మీతో పలికిన 10 ఆజ్ఞలను మునుపు వ్రాసినట్టు యెహోవా ఆ పలకల మీద వ్రాసెను. యెహోవా వాటిని నాకిచ్చిన తరువాత నేను తిరిగి కొండ దిగి వచ్చి నేను చేసిన మందసంలో ఆ పలకలను ఉంచితిని. యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు వాటిని దానిలో నుంచితిని. ఇశ్రాయేలీయులు మహాకానీయులదైన బెయేరోతు నుండి బయలుదేరి మేసేరుకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగా యాజకుడాయెను. అక్కడ నుండి వారు గుద్గోద నుండి నీటివాగుల గల దేశమైన యొత్బాతాకును ప్రయాణము చేసిరి. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీయులు స్వాస్థ్యమునైనను పొందలేదు. నీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్థ్యము. నేను మునుపటి వలె 40 పగళ్ళును 40 రాత్రులను కొండ మీద ఉండగా యెహోవా ఆ కాలంన నా మనవి ఆలకించి నిన్ను నశింపచేయుట మానివేసెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, ఈ ప్రజలు నేను వారికిచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసిన దేశంన ప్రవేశించి స్వాధీనపరచుకొనున్నట్లు నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పెను. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొనున్నందున మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు చూడుము. ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. అయితే ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. ఆయన తల్లిదండ్రులు లేని వానికిని విధవరాలికిని న్యాయము తీర్చి పరదేశియందు దయించి అన్నవస్త్రములను అనుగ్రహించువాడు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులయ్యుంటిరి గనుక పరదేశిని జాలితలచుడి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులారా చూచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. నీ పితరులు 70 మందై ఐగుప్తునకు వెళ్ళిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రము వలె నిన్ను విస్తరింపచేసి ఉన్నాడు. 11వ అధ్యాయము. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా చేసిన శిక్షను, ఆయన మహిమను, ఆయన బాహుబలమును, ఆయన చాపిన చేతిని ఐగుప్తు రాజైన ఫరోకును అతని సమస్త దేశమునకును ఆయన చేసిన సూచక క్రియలను కార్యములను, ఆయన ఐగుప్తు దండునకును దాని గుర్రములకును రథములకును చేసిన దానిని
వారు మిమ్మును తరుముచుండగా ఆయన ఎర్ర సముద్ర జలమును వారి మీద ప్రవహింపజేసిన దానిని, యెహోవా నేటి వరకు వారిని నశింపజేసిన రీతిని, మీరు ఈ స్థలమునకు వచ్చు వరకు ఎడారిలో మీ కొరకు చేసిన దానిని, రూబేనీయుడైన ఎలియాబు కుమారుడైన దాతాను అబీరాములకు చేసిన పనిని, భూమి నోరు తెరిచి వారిని, వారి ఇండ్లను గుడారములను వారి యొద్ద ఉన్న సమస్త జీవరాశులను ఇశ్రాయేలీలందరినీ మధ్యను మృంగివేసిన రీతిని చూడక ఎరుగకయున్న మీ కుమారులతో నేను మాట్లాడుట లేదని నేడు తెలుసుకొనుడి. యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి కదా. మీరు బలము కలిగి స్వాధీనపరచుకొనుటకై నది దాటి వెళ్ళుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొనున్నట్లును యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేసేదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతునగునట్లును నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేతులకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్షజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని ఎడల మీ దేశమునకు వర్షము, అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందునట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశంను మూసివేయును. అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకిచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. కాబట్టి మీరు నా ఈ మాటలను మీ హృదయములలోనూ మీ మనస్సులలోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గవనుల మీదను వాటిని వ్రాయవలెను. అలాగు చేసిన ఎడల యెహోవా మీ పితరులకిచ్చేదనని ప్రమాణము చేసిన దేశంను మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశం నిల్చున్నంత కాలము విస్తరించును. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును. మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరుచుకొందురు. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీది అగును. అరణ్యము మొదలుకొని లెబానోను వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని పడుమటి సముద్రము వరకు మీ సరిహద్దు వ్యాపించును. ఏ మనుష్యుడును మీ ఎదుట నిలువజాలడు. తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును. చూడుడి, నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు విని ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును మీరు విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంన నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తరువాత గెరిజీమును కొండ మీద ఆ దీవెన వచనమును, ఏబాలను కొండ మీద ఆ శాపవచనములను ప్రకటింపవలెను. అవి యోర్దాను అవతల సూర్యుడు అస్తమించు మార్గము వెనుక మారేల్లోని
సింధూర వృక్షములకు దాపున గిల్గాలునకు ఎదురుగానున్న అరాబాలో నివసించు కనానీయుల దేశమందున్నవి కదా. మీరు చేరి మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశంను స్వాధీనపరచుకొనుటకు ఈ యోర్దానును దాటబోచున్నారు. మీరు దాన్ని స్వాధీనపరచుకొని దానిలో నివసించెదరు. అప్పుడు నేడు నేను మీకు నియమించుచున్న కట్టడలన్నిటినీ విధులన్నిటినీ మీరు అనుసరించి గైకొనవలెను. 12వ అధ్యాయము. మీరు స్వాధీనపరచుకొనుటకు మీ పితరుల దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశంన మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను విధులను ఇవి. మీరు స్వాధీనపరచుకొని బోవు జనములు గొప్ప పర్వతముల మీదనేమి, మెట్టల మీదనేమి, పచ్చని చెట్ల క్రిందనేమి, ఎక్కడైతేనే తమ దేవతలను పూజించెనో ఆ స్థలములన్నిటినీ మీరు బొత్తిగా పాడు చేయవలెను. వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేర్లు అచ్చట లేకుండా నశింపచేయవలెను. వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాని గూర్చి చేయకూడదు. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెదికి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠిత భాగములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను గొర్రెల మేకలలోను తొలుచూలు వాటిని తీసుకొని రావలెను. మీరును మీ దేవుడైన యెహోవా మేము ఆశీర్వదించి మీకు కలుగచేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటినీ అందు సంతోషింపవలెను. నేడు మనం ఇక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు ఇదివరకు పొందలేదు. మీరు యోర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తరువాత ఆయన మీ చుట్టూ నుండు శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగ చేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీరు యెహోవాకు మ్రొక్కుకొనిన మీ శ్రేష్టమైన మ్రొక్కుబళ్లను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమునకే మీరు తీసుకొని రావలెను. మీరు మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తెలు మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ ఇండ్లలో ఉండు లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు సుమి. యెహోవా నీ గోత్రములలో ఒక దానియందు ఏర్పరచుకొను స్థలములనే నీ దహన బలులను అర్పించి నేను మీకు ఆజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగింపవలెను. అయితే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది ఇండ్లన్నిటిలో నీ మనస్సు కోరుకొని దానిని చంపి తినవచ్చును. పవిత్రులేమి అపవిత్రులేమి ఎర్ర జింకను చిన్న దుప్పిని తినునట్లు తినవచ్చును. మీరు రక్తము మాత్రము తినక దానిని నీళ్ల వలె నేల మీద పారబోయవలెను. నీ ధాన్యములోనేమి, నీ ద్రాక్ష రసములోనేమి, నీ నూనెలోనేమి దశమ భాగమును, నీ గోవులలోనిదేమి, నీ గొర్రె మేకల మందలలోనిదేమి, తొలిచూలు పిల్లలను నీవు మ్రొక్కుబళ్లలో దేనిని నీ స్వేచ్ఛార్పణమును, ప్రతిష్టార్పణమును నీ ఇంట తినక నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున్నని నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట నుండి లేవీయులు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదువు. నీవు నీ దేశంలోనున్న నీ దినములన్నిటను లేవీయులను విడవకూడదు సుమి. నీ దేవుడైన యెహోవా తాను నీకిచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరిచిన తరువాత నిశ్చయముగా మాంసము తినగోరి మాంసము తినదననుకొందువు. అప్పుడు నీకిష్టమైన మాంసం తినవచ్చును. నీ దేవుడైన యెహోవా తన నామమును ప్రకటించుటకు ఏర్పరచుకొను స్థలము మీకు దూరంగా ఉండినెడల యెహోవా నీకిచ్చిన గోవులలోనిదే గాని మీ గొర్రె మేకలలోనిదే గాని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చంపి నీవు ఆదేశించిన దానిని నీ ఇంట తినవచ్చును.
జింకను దుప్పిని తినునట్లు దాన్ని తినవచ్చును. పవిత్రులు భేదములు లేకుండా తినవచ్చును. అయితే రక్తమును తినకూడదు. భద్రము సుమి, ఏలయనగా రక్తము ప్రాణము. మాంసముతో ప్రాణాధారమైన దానిని తినకూడదు. నీవు దాన్ని తినక భూమి మీద నీళ్ల వలె పారబోయవలెను. నీవు యెహోవా దృష్టికి యుక్తమైన దానిని చేసినందున నీకు, నీ తరువాత నీ సంతతి వారికి మేలు కలుగునట్లు దాన్ని తినకూడదు. నీవు నియమింపబడిన ప్రతిష్ఠితములను మ్రొక్కుబళ్లను మాత్రము యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు నీవు తీసుకొని పోవలెను. నీ దహన బలులను వాటి రక్త మాంసములను నీ దేవుడైన యెహోవా బలిపీఠము మీద అర్పింపవలెను. నీ బలులు రక్తము నీ దేవుడైన యెహోవా బలిపీఠము మీద పోయవలెను. వాటి మాంసము నీవు తినవలెను. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నీవు జాగ్రత్తగా వినవలెను. నీవు వారి దేశమును స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న జనములను నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి నాశనము చేసిన తరువాత నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరచుకొని వారి దేశంలో నివసించినప్పుడు వారు నీ ఎదుట నశింపజేయబడిన తరువాత నీవు వారి వెంట వెళ్ళి చిక్కుబడి వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసేదనని అనుకొనకుండా జాగ్రత్తగా ఉండవలెను. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియలను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరిట తమ కుమారుల కుమార్తెలను అగ్నిహోత్రంలో కాల్చివేయుదురు గదా. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏదియూ కలపకూడదు, దానిలో నుండి ఏమీయూ తీసివేయకూడదు. 13వ అధ్యాయము. ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియను గాని మహత్కార్యమును గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కళ్ళను కనువారి మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. నీవు నడవవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గంలో నుండి నిన్ను తొలగించున్నట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మను రప్పించి దాస్యగృహములలో నుండి మిమ్మను విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మను ప్రేరేపించెను గనుక ఆ ప్రవక్తకేమి ఆ కలలు కనువానికేమి మరణశిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను. నీ తల్లి కుమారుడే గాని నీ సహోదరుడే గాని నీ సహోదరు కుమారుడే గాని నీ కుమార్తెయే గాని నీ కౌగిట భార్యయే గాని నీ ప్రాణ స్నేహితుడే గాని భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగా నుండినను నీ చుట్ట నుండు జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల ఆ మాటకు సమ్మతింపకూడదు. వారి మాట వినకూడదు. వారిని కటాక్షింపకూడదు. వారి యందు జాలిపడకూడదు. వారిని మాటుపరచకూడదు. అవశ్యముగా వారిని చంపవలెను. చంపుటకు నీ జనులకందరికీ ముందుగాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలెను. రాళ్లతో వారిని చావగొట్టవలెను. ఏలయనగా ఐగుప్తు దేశంలో నుండి దాస్యగృహంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా యొద్ద నుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు. అప్పుడు ఇశ్రాయేలీల అందరూ విని భయపడుదురు గనుక నీ మధ్య అట్టి దుష్కారమేమియూ చేయక ఇకను చేయకుందువు. నీవు నివసించుటకు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ పురములలో ఏదోక దాని యందు పనికిమాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజింతము రండని తమ పురనివాసులను ప్రేరేపించిరని నీవు వినిన ఎడల నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలెను. అది నిజమైన ఎడల అనగా అట్టి హేయమైనది నీ మధ్య జరిగిన ఎడల
ఆ పురనివాసులను అవశ్యముగా కత్తివాత సంహరించి దానిలోనున్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలన చేయవలెను. దాని కొల్ల సొమ్ము అంతటిని విశాల వీధిలో చేర్చి నీ దేవుడైన యెహోవా పేరట ఆ పురమును దాని కొల్ల సొమ్ము అంతటిని అగ్నితో బొత్తిగా కాల్చివేయవలెను. అది తిరిగి కట్టబడక ఎల్లప్పుడూ పాడుదెబ్బయుండును. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ గైకొనుచు నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాని చేయుచు దేవుడైన యెహోవా మాట వినునప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మల్లుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణము చేసిన రీతిని నిన్ను విస్తరింపచేయునట్లు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు. 14వ అధ్యాయము. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవడిని బట్టి మిమ్మును మీరు కోసికొనకూడదు. మీ కనుబొమ్మల మధ్య బోడి చేసుకొనకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. నీవు హేయమైనదేదియూ తినకూడదు. మీరు తినదగిన జంతువులు ఏవనగా ఎద్దు, గొర్రెపిల్ల, మేకపిల్ల, దుప్పి, ఎర్ర చిన్న జింక, దుప్పి, కారుమేక, కారు జింక, లేడి, కొండగొర్రె అనునవి. జంతువులలో 2 డెక్కలు గల నెమరువేయు జంతువును తినవచ్చును. నెమరువేయు వాటిలోనిదే కానీ 2 డెక్కలు గల వాటిలోనిదే కానీ నెమరువేసి ఒంటి డెక్క గల ఒంటె, కుందేలు, పొట్టి కుందేలు అను వాటిని తినకూడదు. అవి మీకు హేయములు. మరియు పంది 2 డెక్కలు గలదైనను నెమరు వేయదు గనుక అది మీకు హేయము. వాటి మాంసమును తినకూడదు. వాటి కళేబరములను ముట్టకూడదు. నీవు నివసించు వాటన్నిటిలో మీరు వేటిని తినవచ్చుననగా రెక్కలు పొలుసులు గల వాటినన్నిటినీ తినవచ్చును. రెక్కలు పొలుసులు లేని దానిని మీరు తినకూడదు. అది మీకు హేయము. పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును. మీరు తినరానివి ఏవనగా పక్షిరాజు, పెద్ద బోరువ, క్రాంచు పక్షి, పిల్లిగద్ద, గద్ద, తెల్లగ్రద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైడికంటే, గుడ్లగూబ, హంస, గూడబాతు, తెల్లబందు, చెరువు కాకి, చీకుబాతు, సారస పక్షి, ప్రతి విధమైన సంకుబుడి కొంగ, కుకుడు గువ్వ, గబ్బిలము అనునవి. ఎగురు ప్రతి పురుగు మీకు హేయము. వాటిని తినకూడదు. పవిత్రమైన ప్రతి పక్షిని తినవచ్చును. చచ్చిన దానిని మీరు తినకూడదు. నీ ఇంటనున్న పరదేశికి దానిని ఇయ్యవచ్చును. వాడు దానిని తినవచ్చును. లేక అన్యునికి దాన్ని అమ్మవచ్చును. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో 10వ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకుని స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని, నీ ద్రాక్ష రసములో గాని, నీ నూనెలో గాని 10వ వంతును నీ పశువుల్లో గాని, గొర్రె మేకలలో గాని తొలుచూలు వాటిని తినవలెను. మార్గము దీర్ఘముగా నున్నందున అనగా యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలము మిక్కిలి దూరంగా నున్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకొని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకును స్థలమునకు వెళ్ళి నీవు కోరు దేనికైనను, ఎద్దులకేమి, గొర్రెలకేమి, ద్రాక్ష రసమునకేమి, మద్యమునకేమి నీవు కోరు దానికి ఆ వెండి ఇచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంటివారును నీ ఇంట నుండి లేవీయులను సంతోషింపవలెను. లేవీయులను విడవకూడదు. నీ మధ్యను వారికి పాలైనను స్వాస్థ్యమైనను లేదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు 3 సంవత్సరములకు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచవలెను. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులకును నీ ఇంటనున్న పరదేశులను, తండ్రి లేని వారును, విధవరాండ్రును వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు. 15వ అధ్యాయము.
7వ సంవత్సరాంతమున విడుదల ఇయ్యవలెను. ఆ గడువు రీతి ఏదనగా తన పొరుగువానికిని అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇయ్యవలెను. అది యెహోవాకు గడువు అనబడదు గనుక అప్పిచ్చినవాడు తన పొరుగువానినైనను తన సహోదరునైనను నిర్బంధింపకూడదు. అన్యుని నిర్బంధింపవచ్చును గాని నీ సహోదరుని యొద్దనున్న దానిని విడిచిపెట్టవలెను. నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశంలో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండినెడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వారి కొరకు అవశ్యముగా చేయి చాపి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియవలెను. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనస్సులో పుట్టక ఉండునట్లు జాగ్రత్త పడుము. బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమీయూ ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలెను. వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. బీదల దేశంలో ఉండక మానరు. అందుచేత నేను నీ దేశంలోనున్న నీ సహోదరులకు బీదలకును అవశ్యముగా నీ చేయి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. నీ సహోదరులలో హెబ్రీయుడే గాని హెబ్రీయురాలే గాని నీకు అమ్మబడి 6 సంవత్సరములు నీకు దాస్యము చేసిన ఎడల 7వ సంవత్సరంన వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయవలెను. అయితే వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయునప్పుడు నీవు వట్టి చేతులతో వాని పంపివేయకూడదు. నీవు ఐగుప్తు దేశంలో దాసుడివై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించిన జ్ఞాపకము చేసుకొని నీ మందలోను నీ కళ్ళములోను నీ ద్రాక్షగానుగులోను కొంత అవశ్యముగా వానికి ఇవ్వవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇవ్వవలెను. ఆ హేతువు చేతను నేను ఈ సంగతి నేడు నీకు ఆజ్ఞాపించి ఉన్నాను. అయితే నీ యొద్ద వానికి మేలు కలుగునందున నిన్నును నీ ఇంటి వారిని ప్రేమించుచున్నాను గనుక నేను నీ యొద్ద నుండి వెళ్ళిపోనని అతడు నీతో చెప్పినడలా నీవు కదురును పట్టుకొని తలుపులోనికి దిగినట్లుగా వాని చెవికి దానిని గుచ్చవలెను. ఆ తరువాత అతడు నిత్యము నీకు దాసుడై ఉండును. అలాగుననే నీవు నీ దాసికిని చేయవలెను. వానిని స్వతంత్రునిగా పోనిచ్చుట కష్టమని నీవు అనుకొనకూడదు. ఎలయనగా వాడు 6 సంవత్సరములు నీకు దాస్యము చేసినందున జీతగానికి రావాల్సిన 2 జీతముల లాభము నీకు కలిగెను. అలాగైతే నీ దేవుడైన యెహోవా నీకు చేయువాటన్నిటి విషయములలో నిన్ను ఆశీర్వదించును. నీ గోవులలోనేమి నీ గొర్రె మేకలలోనేమి తొలుచూలు ప్రతి మగదానిని నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. నీ కోడెలలో తొలిచూలు దానితో పనిచేయకూడదు. నీ గొర్రె మేకలలో తొలిచూలు దానిని బొచ్చు కత్తిరింపకూడదు. యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీవును నీ ఇంటివారును నీ దేవుడైన యెహోవా సన్నిధిని ప్రతి సంవత్సరంను దానిని తినవలెను. దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గ్రుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడైన యెహోవాకు దానిని అర్పింపకూడదు. జింకను దుప్పిని తినునట్లు నీ పురములలో పవిత్రాపవిత్రులు దాన్ని తినవచ్చును. వాటి రక్తము మాత్రము నీవు తినకూడదు. నీళ్ల వలె భూమి మీద దాన్ని పారవేయవలెను. లూకా సువార్త 11వ అధ్యాయము. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పునట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగెను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయుము, మాకచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేకుము అని పలుకువాడని
వారితో చెప్పెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్మని నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చియున్నాడు, అతని పెట్టుటకు నా యొద్ద ఏమీయూ లేదని అతనితో చెప్పిన యెడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నదిగా, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసి ఉన్నది ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడినను మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్యనెరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అందరికీ పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునెను. ఒకప్పుడు ఆయన మూగదయ్యములను వెళ్ళగొట్టుచుండెను. ఆ దయ్యము వదిలిపోయిన తరువాత మూగవాడు మాటలాడెను గనుక జనసమూహములు ఆశ్చర్యపడెను. అయితే వారిలో కొందరు వీడి దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొనిరి. మరికొందరు ఆయనను శోధించుచు పరలోకము నుండి ఒక సూచన క్రియను చూపమని ఆయనను అడిగిరి. మరికొందరు ఆయన వారి ఆలోచనలు ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును, తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును. సాతానును తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన ఎడల వాని రాజ్యం ఎలాగు నిల్చును? నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే, నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుకొనుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వెళ్ళగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పరులై యుందురు. అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. బలవంతుడు ఆయుధములను ధరించుకొని తన ఆవరణమును కాచుకొనున్నప్పుడు అతని సొత్తు భద్రముగా నుండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములనన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. నా పక్షంన ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చుకొనిన వాడు చెదరగొట్టువాడు. అపవిత్రాత్మ యొక్క మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములలో నున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థానములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పెను. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగు చెప్పసాగెను, ఈ తరము వారు దుష్టతరము వారయ్యుండి సూచక క్రియను అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియయో వీరికి అనుగ్రహింపబడదు. యోనా నినెవే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడును ఈ తరము వారికి సూచనగా ఉండును. దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో, సొలొమోను కంటే గొప్పవాడెక్కడ ఉన్నాడు? నినెవే మనుష్యులు విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. ఇదిగో, యోనా కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు. ఎవడును దీపము వెలిగించి చాటు చోటైనను కొంచెము క్రిందనైనను పెట్టడు గాని లోపలకు వచ్చి వారికి వెలుగు కనపడుటకు దీపస్తంభము మీదనే పెట్టును. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును.
అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. కాబట్టి నీలో నుండు వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము. ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగిచ్చినప్పుడు ఎలాగుండునో అలాగు దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పెను. ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనము చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను. ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను. అందుకు ప్రభువిట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండియున్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడు లోపటి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగినది ధర్మము చేయుడి, అప్పుడు మీకన్నీయు శుద్ధిగా ఉండును. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతికూరలను 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరంలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను కోరుకొనుచున్నారు. అయ్యో, మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. వాటి మీద నడుచు మనుష్యులు ఎరుగరు. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు, బోధకుడా, ఇలాగు చెప్పి మమ్మును కూడా నిందించుచున్నావని ఆయనతో చెప్పగా ఆయన, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మోయు శక్యము కాని బరువులను మీరు మనుష్యుల మీద మోపుదురు గాని మీలో ఒక వ్రేలితోనైనను ఆ బరువును ముట్టరు. అయ్యో, మీ పితరులు చంపిన ప్రవక్తలను సమాధులను మీరు కట్టించుచున్నారు. కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించుచున్నారు. వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులు కట్టించుతురు. అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా, నేను వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తులను పంపుదును. వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు మందిరమునకును మధ్యను నశించిన జకర్యా రక్తమునకు వరకు చిందింపబడిన ప్రవక్తల అందరికీ రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. నిశ్చయముగా ఈ తరము వారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి, మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పెను. ఆయన అక్కడి నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నిండ పగబట్టి ఆయన మీద నేరము మోపవలెనని ఉండి ఆయన నోట నుండి వచ్చు ఏ మాట నేను పట్టుకొనుటకు పొంచి వెదకుచు చాలా సంగతులను గూర్చి ఆయనను మాటలాడింపసాగిరి. 12వ అధ్యాయము. అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను. పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. మరుగైనదేదియు బయలుపరచకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును, మీరు గదులయందు చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును. చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. అందుకు పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును గదా, అయినను వాటిలో ఒక్కటైనను దేవుని ఎదుట మరువబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మరియు నేను మీతో చెప్పినదేమనగా, నన్ను మనుష్యుల ఎదుట ఒప్పుకొను వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును. మనుష్యుల ఎదుట నన్ను ఎరుగని వానిని నేనును ఎరుగనని దేవదూతల ఎదుట చెప్పుదును. మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకు వానికి పాపక్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించు వానికి క్షమాపణ లేదు. వారు సమాజ మందిరముల పెద్దలకును అధిపతుల యొద్దకును అధికారుల యొద్దకును మిమ్మును తీసుకొని పోవునప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరమిచ్చదమా అని
ఏమి మాట్లాడుదుమా అని చింతింపకుడి. మీరేమి చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పును. ఆ జనసమూహంలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పమని ఆయనను అడుగగా, ఆయన, ఓయి, మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టు వానిగానైనను నన్నెవడునూ నియమించనని అతనితో చెప్పెను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమనీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట కూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వానికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తి అంతటిని కూర్చుకొని, నా ప్రాణముతో, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నదని సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే ఉండునని చెప్పెను. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టులేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరడెక్కువ చేసుకొనగలడు. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా? పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడుకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలెనైనా అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్పవిశ్వాసులారా, నీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటలన్నిటినీ వెదుకుదురు. ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యంను వెదుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చిన్న మంద, భయపడకుడి. మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయుడి. పాతగిలిని సంచులను, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగరాడు చిమ్మట కొట్టదు. మీ ధనమెక్కడ ఉండునో అక్కడే మీ హృదయం ఉండును. మీ నడుముల కట్టుకొని ఉండుడి. మీ దీపములు వెలిగించనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే తనకిని తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అతని కొరకు ఎదురుచూచు మనుష్యుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కొట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా నుండి తన ఇంటికి కన్నము వేయనీయుడని తెలుసుకొనుడి. మీరు అనుకొనిని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని అడుగగా, ప్రభు ఇట్లనెను, తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించున్నట్టి నమ్మకస్తులైన బుద్ధిగల గృహ నిర్వాహకులెవడు? ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగూ చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాన్ని అంతటి మీద వానిని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు, నా యజమానుడు వచ్చుట ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే
అతడు కనిపెట్టినది దినములోనూ ఎరుగని గడియలోనూ ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. తన యజమానుని చిత్తమిరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిలిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. నేను భూమి మీద అగ్ని వేయవచ్చితిని, అది ఇదివరకే రగులుకొని మండవలెనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానము కలుగజేయవచ్చితినని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగజేయవచ్చితినని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి, ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందురు. తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పెను. మరియు ఆయన జనసమూహములతో ఇట్లనెను, మీరు పడమటి నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు, అలాగే జరుగును. దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టుకొనునని చెప్పుదురు, అలాగే జరుగును. వేషధారులారా, మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తింపనెరుగుదురు. ఈ కాలమును మీరు గుర్తింపనెరుగనేలా, ఏది న్యాయమో మీ అంతటా మీరు విమర్శింపనేలా, వాదించువానితో కూడా అధికారి యొద్దకు నీవు వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకొనుటకు త్రోవలోనే ప్రయత్నము చేయుము. లేదా అతడొకవేళ నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకొని పోవును. న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును. బంట్రౌతు నిన్ను చెరసాలలో వేయును. నీవు కడపటి కాసు చెల్లించు వరకు వెలుపలికి రానే రావని నీతో చెప్పుచున్నానని.